కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంపై విచారణ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు మీరు కూడా గతంలో చూసిరు, కాళేశ్వరము, సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఇవి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్న? ఒకవేళ ఇది ఖచ్చితంగా వీళ్ళు ఈ పని చేసిండ్రు అంటే ఆమ్యామ్యాలకు లోబడి పనులు చేసిండ్రు అని అంటే శిక్ష మొదటిగా ఎవరికి పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఎవరైతే అందులో కీలకమైన నేత ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? కాంట్రాక్టరు, ఆ ఏ శాఖను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ప్రధాన బాధ్యులు అవుతారు. ఆ తర్వాత తన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యులు అవుతారు. వాస్తవంగా 1,00,000 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేసారు. దాన్ని పెంచుకుంటూ పోయారు. చాలా. ఇప్పుడు మనం చూస్తే అది వేరు. ఇప్పుడు మేము కూడా కొన్నిసార్లు జర్నలిస్టులను కూడా పోయేసి వచ్చినాము. అక్కడ వాస్తవానికి పగుళ్ళు ఏర్పడ్డాయి, కిందికి కుంగినాయి. ఇది కేసీఆర్ ఒక గతంలో మొన్న ఇంటర్వ్యూలో రీసెంట్ TV9లో అడిగితే అది ఏదో చిన్నదండి అని చెప్పేసి అంత చిన్న చూపుగా తీసేసిండు కేసీఆర్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కేసీఆర్ గారిది ఎట్లుంటుందంటే ఆయన చేసేటువంటి పనిని గొప్పగా చెప్పి ఆవిష్కరించుకోవడం అనేది పరిపాటితో విద్య. ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే 10 సంవత్సరాలు కాకముందే 9 సంవత్సరాల ఉత్సవాలు జరుపుతారు. 10 సంవత్సరాలు అయినట్టు శతాబ్ది ఉత్సవాలలాగా ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయన పెట్టుకున్నటువంటి మొదటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి అని అది సరిగా కట్టలేదనేటువంటిది కూడా చర్చలో ఉంది. ఈరోజు కుంగినేంటే కారణం బాధ్యత మీరు కదా, మీ ప్రభుత్వం హయాంలో కదా. అంత అడవిడి కట్టాల్సిన అవసరం ఏముంది? అది కొన్ని వందల సంవత్సరాల 3.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి నీటి వనరు. ఆ ప్రాజెక్టును ఇంత నిర్లక్ష్యంగా తెలంగాణకు కాళేశ్వరం అనేది ఒక మచ్చుతునక అని ఆయన అన్నాడు కదా. ఆయన అని ఆ మచ్చుతునక కిందనే ఇప్పుడు ఆ కుంగినటువంటి ఈ రోజు 3 కుంగినాయి సార్. ఈ రోజు 3 కుంగినాయి, రేపు ఇంకా మిగతావి కూడా పిల్లర్లు కుంగచ్చు. వాళ్ళు ఏదో పర్యవాసింది ఏదో ఒక్కటి పోతేనే గింత రాద్దాంతం అని చెప్పేసి అని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నువ్వు చేసే పని బాధ్యతయుతంగా ఉండాలి కదా. యాదాద్రి కట్టారు, యాదాద్రి కట్టేటప్పుడు ఒకసారి మళ్ళీ మధ్యలో కుంగింది. ఇప్పుడు సెక్రటరేట్ పూర్తి కట్టకముండనే మన దానికి యాక్సిడెంట్ అయింది. ఇనాగ్రేషన్ ఈ లోపాలు వీరు చేసినవేనా, లేకుంటే వీళ్ళు ఆర్డర్ ఇచ్చినాక కూడా కొన్ని పనులు చేసి కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళ కింద లేబర్ ఉంటారు, వాళ్ళు చేసిన పొరపాట్ల అట్లా ఉంటుంది సార్. నిరంతరం ఎవరు కాంట్రాక్ట్ తీసుకున్నారో, ఎవరు కడుతున్నారో ఆ కట్టేటువంటి వాళ్ళపైన ఎవరైతే ఆ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రెగ్యులర్గా ఎలా జరుగుతుంది ఏం కదా మనం ఇప్పుడు పర్యవేక్షించాలి. మనం ఒక ఇల్లు కట్టుకుంటాం సార్. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు సిమెంట్ ఎంత వాడుతున్నాడు, ఇటుక ఎంత వాడుతున్నాడు, ఏ విధంగా నిర్మాణం చేస్తున్నాం అనేది ఉండాలి కదా. ఇది ప్రజల డబ్బు అండి, 1,00,000 కోట్ల పైగా డబ్బు. దాన్ని మీరు ఇంత నిర్లక్ష్యంగా చేసిరంటే దాంట్లో ఎంత అవినీతి ఉన్నది అనేది కదా ఇప్పుడు చర్చ అంతా. అది చాలా తప్పు. కుంగినయి 3 కుంగితేనే గింత రాద్దాంతం చేస్తారంటే మరి 3 అనేటువంటివి ప్రజలకు జవాబుదారితనం చెప్పాల్సిన అవసరం లేదా? వీసీల నియామకం మరింత ఆలస్యం. ఇది జనరల్ గా ఈ వీసీలది ఒక 2 years 3 years అన్నది 3 years ఉంటుంది. ఈ 3 years ఒక్కసారి ఇది తెరపైకి ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో ఎటువంటి గవర్నమెంట్ జోక్యం ఉంటది? ఒకవేళ గవర్నమెంట్ జోక్యం తీసుకున్న తర్వాత ఇందులో ఎలాంటి లోపాయకారి ఒప్పందాలు ఏమైనా జరుగుతాయా? అంటే ఒకటండి, ఇప్పుడు వీసీల నియామకం గవర్నరు చేయాల్సి ఉంటుంది ఛాన్సలర్ గా. ఇప్పుడు ఈ వీసీలలో నియమించేటువంటి వాళ్ళ యొక్క అకాడమిక్ ప్రొఫైల్, వాళ్ళకు ఉన్న పరిపాలన అనుభవం, వాళ్ళు ఆ యూనివర్సిటీని ఏ విధంగా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉందా, వాళ్ళకి ఏమైనా ఎజెండా ఉందా లేదనేది వాళ్ళ ఒక అకాడమిక్ ప్రొఫైల్ తోటి డిసైడ్ చేస్తారు. లాస్ట్ డిసైడ్ చేసిన దాంట్లో కూడా చాలా కొన్ని ఏంటంటే అనుభవం లేనటువంటి వాళ్ళని చేయడం వల్ల యూనివర్సిటీలలో చాలా పొరపాట్లు, విద్యార్థి వ్యతిరేక విధానాలు తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ బీసీగా ఉన్నా మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఇక్కడ వీసీలను నియమించే దగ్గర ఎలాంటి లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉంటాయా? అంటే లోపాయికారి ఒప్పందాలు అనేటువంటివి వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే నిజంగానే యూనివర్సిటీలను స్ట్రెంథెన్ చేయాలి, యూనివర్సిటీలకు మంచి బడ్జెట్ ఇవ్వాలి, యూనివర్సిటీలను ఇంకా కొత్త కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే తప్పకుండా మెరిట్ ఉన్నటువంటి ప్రొఫెసర్ను ఆ యూనివర్సిటీ డెవలప్ చేయగలిగి యూజీసీ నుంచి నిధులు తీయగలిగి అటువంటి వాళ్ళను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వీసీల నియామకాల్లో అటువంటివి జరుగుతాయని నేనైతే అనుకుంటలేదు.